హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆమేన్. చిన్ని ప్రార్థన. మహోన్నతుడైన దేవ మహాగరుడ, మీ ఘనమైన పాదములకు నమస్కారములు, స్తోత్రములు స్వామి. ఈ యొక్క సమయములో తండ్రి, ఇంతవరకు మీరు మా మధ్య ఉండి నడిపించుకున్న విధానమును బట్టి మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు ప్రభువ. అలాగే ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని వివరించుకొని చుండగా ప్రతి వారికి కావలసిన వాక్య వర్తమానం అందించండి. నా జ్ఞానమును వెలిగించి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి రావలసిన బిడ్డలైన వారిని సకాలంలో మీరు తోడుకుంటారండి. వచ్చిన మా అందరితో మీరే మాట్లాడమని వాక్యమై ఉన్న మా మంచి బోధకుడై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి. ఈరోజు ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, ఆతిథ్యము చేయ మరువకుడి అనే మాట ఇక్కడ మనందరం కూడా చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజున మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆతిథ్యం చేయాలి. ఉదాహరణకి ఎవరైనా మన ఇంటికి బంధువులైన వారు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? వారికి ఆతిథ్యం చేస్తాం. వారు కూర్చోవడానికి కుర్చీ వేస్తాం, వారు త్రాగడానికి మంచినీరు ఇస్తాం, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాం, వారు ఉండటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఆతిథ్యం చేస్తాం. అలాగే దేవుడికి కూడా మనం ఏం చెయ్యాలి చెప్పండి? మానవులైన వారికి ఆతిథ్యం చేస్తున్నాం, కానీ ఎవరికి ఆతిథ్యం చేయాలి? మనం దేవునికి ఆతిథ్యం చేయాలి. అందుకే ఇక్కడ ఏమని ఉందంటే, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకే అబ్రహాం గారి దగ్గరికి త్రియేక దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు చెప్పండి? దేవునికి ఆతిథ్యం చేశారు. అంటే మనుషులకు ఆతిథ్యం చేసేవారు చాలామంది ఉంటారు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు. కానీ మనం ఎవరికి ఆతిథ్యం చేయాలి? మానవులకి ఎలాగ చేస్తాం కాబట్టి దేవునికి కూడా ఆతిథ్యం చేసేవారుగా ఉండాలి. అందుకే ఇంకో వాక్యం కూడా చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూస్తే, 4వ అధ్యాయం 9వ వచనంలో, సనుగు కొనకుండా ఒకని చేయుడి అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అలాగనే రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఏమి ఇవ్వాలంటండి? ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడు పరిశుద్ధుడు ఎవరంటే మన దేవుడే పరిశుద్ధుడు. అందుకే నేను పరిశుద్ధుడినై ఉండునట్లుగా మీరును పరిశుద్ధులై ఉండు అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి పరిశుద్ధుడై ఉన్న దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధులైన వారికి కూడా ఆతిథ్యం ఇవ్వాలి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. 16వ అధ్యాయము 23వ వచనం, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. చూసారా? నాకును మరియు యావత్ సంఘమంతటికి ఆతిథ్యం ఇస్తున్న గాయి అనబడి ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. సరే, ఇక్కడ పౌలు గారు అంటున్నారనమాట అండి మాట. పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చాడంట గాయి అనబడిన వ్యక్తి. అలాగే నుండి ఎవరికి ఇచ్చాడంటండి? సంఘమంతటికి కూడా ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకి మన ఉపవాస కూటాలు జరిగాయి. ఉపవాస కూటాలకు వచ్చిన దైవ సేవకులైన వారికి 3 దినాలు మనం ఏమి ఇచ్చాం చెప్పండి? మన సంఘం తరపున 3 దినాలు కొంతమంది భోజనాలు ఏర్పాటు చేశారు దైవ సేవకులైన వారికి. అలాగే 3వ దినము సంఘం అంతటికి ఏమి ఏర్పాటు చేశారు? భోజనాలు ఏర్పాటు చేశారు. అంటే మనము వచ్చిన సంఘం అంతటికి కూడా ఏం కల్పించాము? ఆతిథ్యం. వచ్చిన దైవ సేవకులైన వారికి ఏమి ఇచ్చాము? ఆతిథ్యం. అందుకే పౌలు గారు ఇక్కడ అంటున్నారు, గాయి అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అంటండి. ఆ వ్యక్తి అతనికిని మరియు యావత్ సంఘం అంతటికి కూడా ఏమిచ్చాడంట? ఆతిథ్యం ఇచ్చాడంటండి. చూసారా?
అందుకే ఈ రోజున మనం గమనిస్తే ఆతిథ్యము చెయ్య మరువకుడి అనే మాటను బట్టి మనం ఎవరికి ఆతిథ్యం చేయాలి? వాస్తవానికి దైవ సేవకులకి, సంఘానికి, మనుషులకి అందరికీ ఆతిథ్యం చేస్తున్నాం, కానీ ఎవరికి చేయలేకపోతున్నాం? దేవునికి చేయలేకపోతున్నాం. కాబట్టి దేవునికి ఆతిథ్యం చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ రోజున అలాగునే మనందరం కూడా గమనిస్తే ఈ రోజున దేవునికి ఆతిథ్యం చేయడాన్ని బట్టి అబ్రహాం గారు ఏం పొందుకున్నారు చెప్పండి? బిడ్డలు లేక బాధపడుతున్న అబ్రహాం గారికి దేవుడు ఏమిచ్చారు? దేవునికి ఆతిథ్యం చేయగా దేవుడు బిడ్డల్ని ఏర్పాటు చేశారు. సరే, బిడ్డల్ని ఇచ్చారు. ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, మనం కూడా దేవునికి ఆతిథ్యం చేసేవారుగా ఉందాం. సరే, ఈ రోజున నలుగురు పౌలు గారికి ఆతిథ్యం చేసిన నలుగురు వ్యక్తుల కోసం మనం చెప్పుకుని మన యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. పౌలు గారికి ఆతిథ్యం చేసిన నలుగురు వ్యక్తుల కోసం మనం చెప్పుకొని మన యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. అందులో మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం ఒకసారి చూడండి. 16వ అధ్యాయములో 30వ వచనం చూడండి. 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఎంటనున్న వారి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మీరు అందరూ ఎరిగిన చరిత్ర మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, పౌలు, శీలలు అనబడిన ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుని వెళ్ళి ఈడ్చుకుని వెళ్ళి ఎక్కడ పెట్టేశారంటే చెరసాల్లో బంధించారు. ఈడ్చుకుని వెళ్ళినప్పుడు శరీరం అంతా ఏమవుతుంది చెప్పండి? కొట్టుకుపోతుంది. శరీరం అంతా గాయాలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఇద్దరిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో బంధించేశారంట. చెరసాల్లో బంధించినప్పుడు వారికి ఉన్న గాయాలను బట్టి, ఆ బంధకాలను బట్టి వారు కేకలు వేయాలి, లేదంటే ఏడవాలి, ఒక మూల కూర్చుని బాధపడాలి. కానీ విచిత్రం ఏంటంటే వీరిద్దరూ ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారంట. దేవుని అంటే స్తుతులు చెప్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో వారి బంధకాలన్నిటిని కూడా దేవుడు ఏం చేశారంటే విడిపించాడు. బంధకాలన్నిటి నుండి దేవుడు విడిపించాడండి. చూసారా, ఈ రోజున మనల్ని కూడా చాలా బంధకాలు బంధించేసి ఉన్నాయి. చూసారా, పాపం అనే బంధకములో చాలామంది కూరుకుపోయి ఉన్నారు కదా. పాపం అనే బంధకము నుండి మనం విడిపింపబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. పాపం అనే బంధకము, లేకపోతే అనారోగ్యాలు అనే బంధకాలు, అప్పులు అనే బంధకము, ఇలాంటివి ఏ బంధకమైనా మనల్ని చుట్టేసి ఉండొచ్చు. ఏ బంధకము నుండి అయినా దేవుడు విడిపించగలడు. ఎప్పుడయ్యా అంటే మనము పౌలు, శీలల వలె ప్రార్థన చేసినప్పుడు. బంధకాల్లో చుట్టుబడిపోయినప్పుడు బాధపడుతూ కూర్చోవడం కాదు, కానీ ప్రభు దగ్గర మోకరించి కన్నీరు కారిస్తే, ఆ కన్నీరు మనుషుల దగ్గర కాదు కానీ దేవుడి దగ్గర కన్నీరు కారిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? బంధకాల నుండి ఖచ్చితంగా విడిపిస్తాడు. సరే, వీరి బంధకాల నుండి కూడా విడిపించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఎక్కడ పెట్టారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత చెరసాలలో ఉన్న ఖైదీలందరికీ కాపలాగా ఒక నాయకుడిని పెట్టారు, చెరసాల నాయకుడు. ఇప్పుడు ఇతడి పని ఏంటంటే, చెరసాల నాయకుని పని ఎవరెవరైతే ఖైదీలుగా ఉన్నారో వారందరిని కూడా ఇతడే చూసుకోవాలి. ఎవరు తప్పించుకోకుండా, ఎవరు పారిపోకుండా, అంటే జైలు నుండి పారిపోకుండా ఈ చెరసాల నాయకుడు వారందరికీ కూడా కాపలాగా ఉండాలి. సరే, విచిత్రం ఏంటంటే వీరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో చెరసాల పునాదులు కదిలాయంటండి. చెరసాల పునాదులు కదిలి తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయంట. తలుపులన్నీ తెరుచుకున్నప్పుడు అంటండి అక్కడ ఉన్న వారు అందరి బంధకములు ఊడిపోయాయి. అప్పుడు చెరసాల నాయకుడికి మెలకు వచ్చిందంట. రాత్రి సమయంలో చెరసాల నాయకుడికి మెలకు వచ్చి తీరా చూస్తే ఖైదీలందరూ కూడా ఎక్కడ కనబడట్లేదు? చెరసాల్లో కనబడట్లేదు. చెరసాల తలుపులన్నీ కూడా తీయబడి ఉండుట చూశాడు. ఇప్పుడు ఇతన్ని పెట్టి, ఇతని యొక్క ఉద్యోగం ఏంటి చెప్పండి? చెరసాల్లో ఉన్న వారందరినీ కూడా, అక్కడ ఉన్న వారందరికీ భద్రంగా, ఎందుకంటే వారు ఎవరు తప్పించుకోకుండా చూడాలి.
కానీ తీరా చూస్తే చెరసాల తలుపులన్నీ కూడా ఏమయ్యాయి? తెరవబడి ఉన్నాయి. ఇప్పుడు ఇతడు ప్రాణాలకే ముప్పని ఇతడు తెలుసుకున్నాడు. ఎందుకంటే నా పై ఉన్న అధిపతులు వీళ్ళందరూ తప్పించుకున్నారని తెలిస్తే నన్ను హింసలు పెట్టి చంపేస్తారు. ఖైదీలు తప్పించుకున్నారని తెలిస్తే నన్ను చంపేస్తారని భయపడి ఇతడు ఏమనుకున్నాడంటే, వాళ్ళ చంపడం కంటే ముందు నేనే చచ్చిపోదాం, నేనే ఆత్మహత్య చేసేసుకుందాం అని చెప్పి కత్తి దూసి ఇతన్ని చంపేసుకోవాలి, పొడి చేసుకోవాలి అనుకున్న సమయంలో వెంటనే పౌలు గారు వచ్చారంటండి. పౌలు గారు వచ్చి అంటారు, అయ్యా నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వేం భయపడొద్దు. ఎందుకయ్యా నీ ప్రాణాలకి ముప్పు తెచ్చుకుంటున్నాం? మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఎక్కడికి పారిపోలేదు. ఇప్పుడు చూడండి, ఆ చెరసాల నాయకుడు అతడు ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్నప్పుడు పౌలు గారు వచ్చి ఇతన్ని కాపాడుతున్నాడా లేదా? అతడు తప్పించుకుని పారిపోవచ్చు, దేవుడు తప్పించాడు కదా, వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళలేదంటండి. వచ్చి ఆ చెరసాల నాయకుడికి భయమేసి అతడే చంపేసుకుందాం అనుకున్నప్పుడు వచ్చి కాపాడుతున్నాడు. నువ్వేం చేసుకోవద్దయ్యా, నువ్వేం భయపడొద్దు అని చెప్పినప్పుడు ఆ చెరసాల నాయకుడికి అంటండి భయం పట్టుకుందంట, వణికి పట్టుకుని అతడు అంటండి వెంటనే పౌలు గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను రక్షింపబడాలనుకుంటున్నాను, నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను. నేను బాప్తీసం తీసుకోవాలంటే ఏం చెయ్యాలి? నేను రక్షింపబడాలంటే ఏం చెయ్యాలి? నా ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలయ్యా, దయచేసి మీరు నా ఇంటికి రండి అని చెప్పి పౌలు శీలల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? ఆయన ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు అంటండి. ఇప్పుడు ఈరోజు వాక్యం వింటున్న వారలారా మీరు గమనించండి, చెరసాల నాయకుడే తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు చెప్పండి? చెరసాలలో పెట్టాడు. ఇప్పుడు అతడే ఏమంటున్నాడు? మీరు ఎక్కడ కాదయ్యా, మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర మీరు ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఉదాహరణకి ముందుగా ఆ చెరసాల నాయకుడు భయపడ్డా లేదండి? చెప్పండి, చెరసాల నాయకుడు భయపడ్డా లేదా? భయపడ్డాడు. చెరసాల నాయకుడు భయపడినా ఇప్పుడు మీరు అందరూ కూడా గమనిస్తే దేనికి భయపడ్డాడు? అధిపతులైన వారు నన్ను ఎక్కడ చంపేస్తారో అని భయపడ్డాడు. అని భయపడ్డాడు. ఇప్పుడు మీరు గమనించండి, అతడు ప్రాణాలు పోతాయని భయపడిన ఇతడు ఇప్పుడు అదే ఖైదీలయ్యున్న పౌలు శీలను అతని ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు పోవంటారా ప్రాణాలు? అధిపతులైన వారు వెతుక్కుంటూ వచ్చి మరి చంపేస్తారు. కానీ ఇప్పుడు భయపడుతున్నాడా? భయపడట్లేదు. అప్పుడు వరకు చావుకి భయపడిన ఈ చెరసాల నాయకుడికి ఇప్పుడు చావు అంటే ఏమి లేదు చెప్పండి? భయం లేదు. ఇప్పుడు ధైర్యంగానే ఉంటున్నాడు. అప్పుడు వరకు భయపడిన ఇతడు ఇప్పుడు భయపడట్లేదు, ధైర్యంగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే అప్పుడు వరకు కూడా ఇతడు ఎక్కడున్నాడంటే లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? లోకములో ఉన్న ఇతడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని తెలుసుకున్నాడు. అయ్యో దేవుడు ఎంత గొప్పవాడైతే ఈ చెరసాల పునాదులు కదిలి వీరు బయటకు వచ్చారని దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న ఇతడు వెంటనే ఆ పౌలు శీలని ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? తన ఇంటికి తీసుకెళ్ళాడు. చావుకు భయపడిన ఇతడు ఇప్పుడు చావు అంటే భయపడుతున్నాడా? భయపడట్లేదు. ఎక్కడ నా అధిపతులను చంపేస్తారని ఇతడే చంపేసుకుందాం అనుకున్నాడు. అలాంటి ఇతడండి ఇప్పుడు చావు అంటే భయపడట్లేదు, ధైర్యంగా ఇంకా నాకేం పర్వాలేదు, ఎందుకు నిత్య జీవంలోకి నేను వెళ్ళబోతున్నాను కదని ఇతడికి విశ్వాసం కలిగింది. ఎవరిని బట్టి అంటే పౌలు గారిని బట్టి. ఇప్పుడు మీరు గమనించండి, లోకముల మరణము ఎప్పుడు ఏ పక్క నుండి వస్తుందో మనకు తెలుస్తుందా? తెలియదు. ఉదాహరణకి మొన్న రీసెంట్గానే చూడండి, ఒక బస్సు ఫైర్ అయిపోయి సుమారు 20 మంది సజీవ దహనం అయిపోయారండి. ఎంత భయంకరమైన సంఘటన అండి. వారికి బస్సులో ప్రయాణం చేయడానికి వారు వెళ్ళారు. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, బెంగళూరు వెళ్ళే బస్సు. వాళ్ళు ఏదేదో పనుల మీద వెళ్తున్నారు. వారికి తెలుసా అండి ఇలాగ మరణం వస్తుందని తెలిస్తే వారు ఆ బస్సు ఎక్కుతారా? ఎక్కరు. చూసారా, సుమారు 20 మంది సజీవ దహనం అయిపోయారు, బూడిదైపోయారండి. ఎంత భయంకరమైన సంఘటన చూసారా. ఇప్పుడు బస్సు ఎక్కాలంటే ఏం పడుతుంది? సరే, బస్సు ఎక్కడానికి భయం. అలాగని ట్రైన్ ఎక్కితే ఏమవుతుంది? మొన్నే 1 సంవత్సరమో 2 సంవత్సరాల క్రితం ఒడిస్సాలో చూసారా, 2 ట్రైన్లు గుద్దేసుకుని అప్పుడు కూడా చాలామంది చనిపోయారు. చాలా పెద్ద ప్రమాదం అయింది. ట్రైన్లు ఎక్కుతుంటే ప్రమాదం, ప్రాణాలకు ముప్పు. ట్రైన్లు ఎక్కుతుంటే ప్రాణాలకు ముప్పు అని చెప్పి విమానాలు ఎక్కుతున్నారనుకోండి. విమానం మొన్న రీసెంట్గా బెంగళూరులో ఒక బిల్డింగ్ మీద
కూలిపోయి చాలామంది చనిపోయారు. బస్సు మీద వెళ్తే ప్రమాదం అని చెప్పి ట్రైన్ ఎక్కుతుంటే ట్రైన్లో ప్రమాదమే, ట్రైన్ ఎక్కితే ప్రమాదం అని చెప్పి విమానం ఎక్కుతుంటే విమానంలో కూడా ప్రమాదం అవుతుంది. మరి ఇంకేం ఎక్కాలి? కారు ఎక్కితే రోజుకి రోడ్డు మీద ఎన్ని కారు యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి, చాలా. మరి ఓకే, బండి మీద వెళ్దాం, బైక్ యాక్సిడెంట్లు జరగట్లేదా? ఇంకా అవి చెప్పక్కర్లేదు, ఎన్నో జరుగుతున్నాయి. సరే, అలా కాదని ఇంకే వాహనం ఎక్కకుండా నడిచి వెళ్ళిపోదాం అనుకుంటే ఏమవుతాయి? నడిచి వెళ్ళినా ఎవరు ఏ పక్క నుంచి వచ్చి గుద్దేస్తారో తెలియదు, అది ప్రాణాలకు ముప్పే. సరే, ఇలా కూడా కాదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే కూర్చుంటే ప్రాణాలకు ముప్పు అంటారా కాదంటారా? ఇంట్లో కూర్చున్నా ప్రాణాలకు ముప్పే. చూసారా, ఇంట్లో ఒక ఇంటి మీదే విమానం కూలిపోయింది, వారికి మరణం వస్తుందని తెలియదు కదా. చూసారా, భయంకరమైన సునామీయో తుఫానో, లేదంటే చూడండి ప్రచండమైన వర్షాలు, లేదంటే భూకంపము కలిగినప్పుడు ఇల్లు కూలిపోదా? అంటే మానవుడికి చెట్టు కింద ఉన్నా, పుట్ట కింద ఉన్నా, ఇంటి కింద ఎక్కడున్నా ప్రాణాలకి గ్యారంటీ ఉందంటారా? ఎప్పుడు మరణం ఏ పక్క నుండి వస్తుందో తెలియదు. అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడాలి. ఈ లోకంలో మరణం ఏ పక్క నుండి వస్తుందో తెలియదు కాబట్టి మనం మరణానికి ఏమీ భయపడవలసిన అవసరం లేదండి. ఎందుచేతంటే మరణము వెనక ఏముంది? గొప్ప జీవాన్ని దాచిపెట్టాడు కదా దేవుడు, గొప్ప జీవాన్ని దాచిపెట్టాడు. అందుకే వాక్యంలో ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చూసారా, నిత్య జీవం పొందడానికి ఎవరిని అనుగ్రహించాడు? కుమారుణ్ణి. అంటే నిత్యము జీవించాలి, నిత్యము జీవించడానికి. చూసారా, అందుకే చెరసాల నాయకుడికి ఇప్పుడు చావంటే ఏమి లేదు, భయం లేదు. అప్పుడు వరకు అధిపతులు చంపేస్తారని భయపడిన ఇతడు ఇప్పుడు భయపడకుండా పౌలు శీలను ఇంటికి తీసుకుని వెళ్ళంటండి, వారు గాయాలు కడుగుతున్నారంట. ఏం చేస్తున్నాడు చెప్పండి ఇతడు? ఎందుకంటే ఈడ్చుకుని వెళ్ళిపోయారు కదా, పౌలు శీలలు ఒళ్ళంతా కూడా ఏముంది? గాయాలే. ఇప్పుడు గాయాలను కడుగుతున్నారు. గాయాలను కడిగిన ఇతడు తన ఇంటికి తీసుకెళ్ళి ఇంటి వారందరికీ కూడా రక్షణ ఇప్పించి పౌలు శీలలకి మంచి విందు ఏర్పాటు చేసి భోజనం పెట్టి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. ఇప్పుడు మీరు గమనించండి, చెరసాల నాయకుడు పౌలు శీలల గాయాలను కడిగి వారికి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చాడు, ఇవ్వలేదండి? చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవునికి మనము ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటంటే ప్రభు హృదయాన్ని గాయపరచకుండా ఉండటమే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యము. ఏంటి చెప్పండి? ప్రభు హృదయాన్ని గాయపరచకుండా ఉండటమే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యము. ప్రభువుని గాయపరచకుండా ఉండటమే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యము. అందుకే గాయాలు అయిపోయినప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడు? గాయాలను కడుగుతున్నాడు, గాయాలను కడుతున్నాడు, గాయాలు మానిపోయేలాగా చేస్తున్నాడు. కానీ ఈరోజు వాక్యం వింటున్న వారలారా, ఎంతమంది ప్రభు గాయాల్ని గాయపరచకుండా ఉంటున్నారు చెప్పండి? మీలో ఎంతమంది గాయపరచకుండా ఉంటున్నారు? ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం పడుకునే వరకు ఎన్ని మార్లు ప్రభుని గాయపరుస్తున్నాం? చేతులతో పాపం చేసిన ప్రతిసారి ఆయన చేతులు మేకులు కొడుతూనే ఉన్నాం. తలంపులోనికి పాపం వచ్చిన ప్రతిసారి ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెడుతూనే ఉన్నాం. అంటే ఎన్ని మార్లు గాయపరుస్తున్నాం? ఇప్పుడు చెప్పండి, మనుషులకి ఇచ్చే ఆతిథ్యం ప్రభువుకి ఇస్తున్నామా? ఇవ్వలేకపోతున్నాం. ప్రభువుని గాయపరచకుండా ఉండటమే ప్రభుకి ఇచ్చే ఆతిథ్యం. మనుషులు మీ ఇంటికి వచ్చారంటే మీరు ఏమి ఇవ్వాలి? భోజనం పెట్టాలి, లేదంటే చూడండి కూరలు వండుతారు, ఎన్నెన్నో పదార్థాలు, ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తారు. ప్రభు అవి ఏమైనా కోరుకుంటున్నాడా? అవి ఏమి చెయ్యక్కర్లే, ఏమి కంగారు పడ అవసరం లేదు. ప్రభుకి ఇచ్చే ఆతిథ్యం ఏంటయ్యా అంటే, ప్రభు హృదయాన్ని గాయపరచకుండా ఉంటే అదే ప్రభుకి మనం ఇచ్చే ఆతిథ్యం. చూసారా, ఈరోజు వాక్యం వింటున్న వారలారా, ప్రభు హృదయాన్ని గాయపరచకుండా ఉందాం. చెరసాల నాయకుడు వారి యొక్క గాయాలను కడుగుతున్నాడు, గాయపరచట్లేదు కానీ గాయాలను కడుగుతున్నాడు కదా. ఈరోజు మనం కూడా ప్రభు యొక్క గాయాల్లో కడగబడి ప్రభువుని మరొక్క మారు గాయపరచకుండా ఉందాం. అదే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యం. మనుషులకి ఇస్తున్నాము కదండి ఆతిథ్యం, చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తే ఏం చేస్తారండి? ఇస్తారా? ఎవరంటే చక్కటి ఆతిథ్యం కల్పిస్తారు కదా. మరి అంతకంటే గొప్పవాడు వస్తానంటున్నారు కదా దేవుడు. ఆయన హృదయాన్ని గాయపరచకుండా ఉండండి, అదే ప్రభుకి ఇచ్చే ఆతిథ్యం. ఇది మొట్టమొదటిది. రెండో వ్యక్తి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రొంగు పొడిని అమ్ము తుయితైరా
పట్టణస్థురాలు. సరే, మీరు అందరూ కూడా గమనిస్తే ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. అలాగే 16వ అధ్యాయం 40వ వచనం కూడా చూస్తే, వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. సరే, మీరు అందరూ కూడా గమనిస్తే పౌలు గారిని లూదియా అడుగుతుంది, అయ్యా మీరు నా ఇంటికి రండి అయ్యా అని బ్రతిమాలుతుంది. పౌలు గారు గొప్ప దైవ సేవకుడు కదా, అతడు నా ఇంట్లో అడుగు పెడితే నా ఇంటికి దీవెన అనే ఉద్దేశంతో మీరు నా ఇంటికి రండి అయ్యా అని లూది ఎవరిని బ్రతిమాలుతుందండి? పౌలు గారిని బ్రతిమాలుతుంది అనమాట అండి. లూది అనబడిన ఒక స్త్రీ పౌలు గారిని బ్రతిమాలుతుంది. ఇప్పుడు పౌలు గారు ఎవరింటికి వెళ్ళారు? లూదియా గారి ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటికి పౌలు గారు వెళ్ళడాన్ని బట్టి ఆమె ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది, అలాగే ఆమె ఇంటికి గొప్ప వెలుగు వచ్చింది, గొప్ప దీవెన వచ్చింది. సరే, ఈ లూదియా ఎవరు అని మనం చూస్తే, ఈ లూదియా ఒక వ్యాపారస్తురాలు. ఏంటి ఆమె చేసే వ్యాపారం అంటే, ఆమె ఏమమ్ముతుందంటండి? ఓదా రంగు పొడిని అమ్ముతుందంట. ఏమమ్ముతుంది చెప్పండి? ఓదా రంగు పొడిని అమ్ముతుందంట. వాస్తవానికి ఆ కాలంలోనండి ఓదా రంగు ఎవరు ధరించేవారంటే కేవలం ధనవంతులు, అలాగనే బాగా రాజులు, బాగా డబ్బున్నవారు మాత్రమే అవి ధరించేవారు. ఎందుకంటే ఆ కాలంలో ఓదా రంగు పొడి ఎంతో ఖరీదైనది. ఎందుచేత ఖరీదైనదంటే, ఓదా రంగు పొడిని ఎలా తయారు చేస్తారంటే, మీ అందరికీ నత్తలు తెలుసు కదండి, సముద్రపు నత్తలు తెలుసండి. ఉదాహరణకి ఫర్ సపోజ్ సున్నం లేదా ముగ్గు, ఇవి ఎలా తయారు చేసేవారండి గతంలో చెప్పండి? నత్త గుల్లలు, సముద్రపు నత్త గుల్లలు అమ్మేవారు. ఆ గుల్లలు అమ్మినప్పుడు చాలామంది కొనుక్కొని అవి వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టినప్పుడు అది ఎలా తయారయ్యేది? సున్నంలాగా తయారయ్యేది, లేదా ముగ్గులాగా. అవే సున్నం కింద వాడేవారు అప్పట్లో. అలాగే చూడండి, శంఖం ఊదుతారు, అది కూడా ఒక నత్త జాతికి చెందిందే. చూసారా? ఆ నత్త లోపల ఉన్నది చనిపోయిన తర్వాత శంఖాన్ని ఊదుతూ ఉంటారు, అది సముద్రంలో ఉండే జీవి. అలాగనే చూడండి, ఇంకా గవ్వలు, కొంతమంది ఆడుకుంటూ ఉంటారు కదా గవ్వలతో, అవి కూడా ఎక్కడి నుంచే, దేనికి చెందింది? అవి సముద్రపు అవి కూడా ఆ జీవి చనిపోయిన తర్వాత అవి తెచ్చి ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఇంకా చాలా ఉంటాయండి, ఆల్చిప్ప అంటారు. అలాగే చూడండి, ఆ ముత్యపు చూడండి, సముద్రం మీద వర్షం పడినప్పుడు ఆల్చిప్ప ఏదో సంథింగ్, నాకు అంత గుర్తులేదు కానీ అది పైన గుల్ల తెరుస్తుంది అంటండి. ఆ చినుకు పడగానే గుల్ల మరల మూసేస్తుందంట. అది కొన్నాళ్ళకి ఏమవుద్దంటే ముత్యం కింద ఎరవుద్దంట. అవి ముత్యాల రాళ్ళు అంటూ ఉంటారు. సరే, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఓదా రంగు పొడిని కూడా ఎలా తయారు చేస్తారంటే, శంఖం ఉంటుంది కదండి, ఆ శంఖములో వెనక భాగంలో ఒక ద్రవ్యంలాగా వచ్చేదంటండి. ఆ ద్రవ్యాన్ని వారు ఎండపెట్టినప్పుడు అది ఎలా తయారయ్యేదంటే ఓదా రంగులోనికి మారేదంట. ఆ మారిన ఓదా రంగుని ఆ కాలంలో అది చాలా కష్టమైన పనే. ఎందుకంటే 1 గ్రాము ఓదా రంగు తయారు చేయడానికే చాలా శంఖాలు అవసరమయ్యేవంటండి. అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే అందుకే అది చాలా కష్టమైన పని, చాలా ఖరీదైనది. అందుకే ఆ కాలంలో సామాన్యమైన వారు అది కొనుక్కోలేకపోయేవారు. ఎవరు కొనుక్కునేవారు? బాగా ధనవంతులే. అందుకే చూడండి, ఓదా రంగు వస్త్రం ధరించుకున్న ధనవంతుడని లాజరు ధనవంతుడి కథలో కూడా మనకు కనపడుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈమె ఆ వ్యాపారం చేసేది, చాలా ధనవంతురాలే. అయినప్పటికీ కూడా ఈమె ఎవరిని పిలిచిందండి? ఆమె ఇంటికి ఎవరిని పిలిచింది? పౌలు గారిని పిలిచి చక్కటి ఆతిథ్యం ఇచ్చింది. అందుకే మరొక్కసారి మీరు చదివితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మరొకసారి చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగును పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరుచెను గనక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ లూదియా కూడా ఎవరికి ఆతిథ్యం ఇచ్చిందంటండి? పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చింది. పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చిన ఈమె ఏం చేసిందంట? పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, మనం ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్తున్నానండి? దేవునికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్తున్నాను. దేవునికి ఆతిథ్యం ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే, ఈమె ఎలాగునైతే పౌలు గారి మాటల యందు లక్ష్యం ఉంచిందో,
మనము కూడా దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచడమే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యం. చూసారా, ప్రభుకి పౌలు గారికి ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టింది, అది మనుషులకి ఇచ్చే ఆతిథ్యం. కానీ దేవునికి ఇవ్వాల్సిన ఆతిథ్యం ఏంటి చెప్పండి? ప్రభు యొక్క మాటల యందు లక్ష్యం ఉంచడం అంటే విన్న వాక్యానుసారంగా నడవడం. వాక్యానుసారంగా నడవడమే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యం. చూసారా, వాక్యానుసారంగా నడవడమే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యం. ఇప్పుడు చెప్పండి, ప్రభుకి ఎంతమంది ఆతిథ్యం ఇస్తున్నారు ఈ లెక్కను చూస్తే? వాక్యానుసారంగా నడిచేవారు ఎంతమంది మీలో? అంటే ఈ లెక్కను చూస్తే ఎవరికి ఇవ్వలేకపోతున్న ఆతిథ్యం? మీ ఇంటికి మా ఎమ్మెల్యే గారు వస్తే ఇస్తున్నారు ఆతిథ్యం, బంధువులు వస్తే ఇస్తున్నారు, కానీ ఎవరికి ఇవ్వలేకపోతున్నారు? దేవునికి ఇవ్వలేకపోతున్నారు. చూసారా, ఒకటేం చెప్పాను, ఆయన గాయపరచకుండా ఉండటమే ప్రభుకి ఇచ్చే ఆతిథ్యం. రెండవది ఏంటి చెప్పండి? ఎవరైతే ప్రభు యొక్క వాక్యానుసారంగా నడుస్తారో వారే ప్రభుకి ఆతిథ్యం ఇచ్చేవారు. చూసారా, అది ఎవరు చేశారంటే లూదియా చేసింది. ఒకటి చెరసాల నాయకుడు ప్రభుని గాయపరచకుండా చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. లూదియా ఏమో ప్రభు యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచి చక్కటి ఆతిథ్యం ఇచ్చింది. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచిన వారమైతే ప్రభువుకి మనం కూడా ఏమిచ్చినట్టు చెప్పండి? చక్కటి ఆతిథ్యం ఇచ్చినట్టే. చూసారా, ఈ రోజున ఆతిథ్యము ఇచ్చేవారిగా ఉండాలంటే ప్రభు యొక్క వాక్యానుసారంగా నడవాలి. చాలామంది వింటారు కానీ ఏం చేయరు చెప్పండి? వాక్యానుసారంగా నడుస్తున్నారా? నడవట్లే. చూసారు, వాక్యం మంది ఎంత లక్ష్యం ఉంచిందో చూడండి. ఈమె ఈ రోజున వాక్యాన్ని శ్రద్ధగా వినాలంటండి. ఉదాహరణకి ఈరోజు మీరు సీరియల్ మిస్ అయిపోయారు అనుకోండి, రేపు ఇంటికి వెళ్ళి అడిగారు అనుకోండి ఏమైందంటే వాళ్ళు చెప్తారా లేదా? చెప్తారు. చెప్పినప్పుడు మీరు ఎలా వింటారండి చెప్పండి? చిన్నప్పుడు నేను ఒక సీరియల్ చూసేవాడిని అండి. మా నాన్నమ్మ, నేను, మా తాతయ్య ముగ్గురు ఉండేవాళ్ళం అనమాట ఆలమూరులో. ఉన్నప్పుడు ఆ సీరియల్ నాకు అలవాటు అయిపోయి ఒకరోజు ప్రైవేట్ లేట్గా వదిలారు, ట్యూషన్ లేట్గా వదిలితే ఇంటికి వెళ్ళినప్పటికే సీరియల్ అయిపోయింది. ఈరోజు ఏమైంది నాన్నమ్మ, ఈరోజు ఏం జరిగిందంటే చక్కగా చెప్తుంటే నేను చక్కగా వింటున్నాను, చాలా శ్రద్ధగా వింటున్నాను అనమాట. సరే మీరు గమనించండి, ఏవేవో ముసలమ్మ ముచ్చట్లు, లోక వార్తలు ఎలా వింటాం? చాలా శ్రద్ధగా. వాక్యం దగ్గరికి వచ్చినప్పటికి చాలామందికి ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తూ ఉంటుంది. చూసారా, వాక్యం దగ్గర మంచి నిద్ర వస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి మొన్న చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు నేను అన్నాను, మంచమేమో వేయించమంటావు ఏంటని అడిగాను. ఆ ఊహే ఎంత బాగుంది అన్నాడండి. చూసారా, సరే మనం గమనిద్దాం. చూసారా, చాలామందికి ఎక్కడ నిద్ర వచ్చేస్తుంది? వాక్యం దగ్గర. చూసారు, వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలన్నమాట. సరే మీరు అందరూ కూడా గమనించండి, వాక్యానుసారంగా నడవడమే ప్రభుకి మనం ఇచ్చే ఆతిథ్యం. అదే ప్రభుకి మనం భోజనం పెట్టడం అంటే. చికెన్లో, మటన్లో, ఇప్పుడు ఉదాహరణకి ప్రభు వచ్చి నాకు ఆతిథ్యం ఇవ్వమంటే, ఒకవేళ ప్రభువే ఇక్కడికి వచ్చి మీ ఇంటికి వస్తానంటే ఎంతమంది తీసుకెళ్తారండి? మనందరం తీసుకెళ్తాం. ఆయన అడగాలే కానీ రావులపల్లిలో ఉన్న ప్రతి ఆహార పదార్థాలు తెచ్చి వండి పెట్టేస్తాం ఆయనకి. కానీ అవి ఏం కోరుకోవట్లేదు ఆయన, అవి ఏమీ అవసరంలే. మీరు నాకు పెట్టే చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ఫ్రాన్స్ అయినా ఏంటి అంటే నా మాటలు ఎందుకు లక్ష్యం ఉంచండి, అంటే వాక్యానుసారంగా నడవండి, నా మాటలు నమ్మండి, నా మాటల ప్రకారం మీరు ఆచరించండి. అదే మీరు నాకు ఇచ్చే ఆతిథ్యం, అదే మీరు నాకు పెట్టే భోజనం, అదే నాకు మీరు ఇచ్చే స్థలము. చూసారా, అదే ప్రభు కోరుకునేది. చూసారా, లూదియా వలె మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభు యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచాలి. తర్వాత మరొక వ్యక్తి కోసం కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 7వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 7వ వచనం. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. సరే, ఇక్కడ చదివిన వాక్య భాగంలో కూడా ఏం కనపడుతుందంటే, పౌలు గారు ఆ కాలంలో ఎక్కువ వాడ ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. అయితే ఒకానొక సమయంలో వాడ ప్రయాణాలు చేస్తూ అనుకోకుండా ఒక ద్వీపంలోనికి వెళ్ళిపోయారు. ఏ ద్వీపం అంటే ఆ ద్వీపం పేరు ఏంటంటే మెలితే అనబడిన ఒక ద్వీపంలోనికి వెళ్ళారండి. ఆ ద్వీపంలోనికి వెళ్ళినప్పుడు ఆ ద్వీపంలో ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరు ఏంటంటే పొప్లి. ఏంటి చెప్పండి? పొప్లి. సరే, ఆ ద్వీపంలోనే అతడు ముఖ్యమైన వ్యక్తి. అలాగే ఆ ప్రాంతంలో అతనికి చాలా భూములు ఉన్నాయన్నమాట అండి.
చాలా డబ్బున్న వ్యక్తే. అయితే అతడికి పౌలు గారు ఎవరో తెలియదు. తెలియకపోయినప్పటికీ కూడా ఇతడు దైవ సేవకుడని గుర్తించి అతన్ని వారి ఇంటికి తీసుకెళ్లారు. కేవలం పౌలు గారిని మాత్రమే కాదు, పౌలు గారితో పాటు ఉన్న వారందరినీ కూడా ఈ పొప్లి అనబడిన వ్యక్తి అతని ఇంటికి తీసుకుని వెళ్ళి 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడంటండి. ఎన్ని రోజులండి? 3 రోజులు. ఎంతమంది ఉన్నారో అంతమందికి భోజనం పెట్టాడు. 3 రోజులు కూడా ఎంతమంది ఉన్నారో అంతమందికి పడుకోవడానికి స్థలాన్ని ఏర్పాటు చేశారు, వారు ఉండటానికి నివాసం ఏర్పాటు చేశారు. ఏ కొదువ లేకుండా చూసుకున్నాడండి. అతడు ఎవరో తెలియదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ పొప్లి అనబడిన వ్యక్తి అతన్ని తన ఇంటికి ఆహ్వానించి, అతడితో ఉన్న వారందరినీ కూడా ఇంటికి ఆహ్వానించి చక్కటి ఆతిథ్యాన్ని కల్పించాడు. ఎన్ని రోజులండి? 3 రోజులు. ఉదాహరణకు మీ ఇంటికి బంధువులు వచ్చారు. మొదటి రోజు మీరేం వండుతారు చెప్పండి? ఏమండి? మాంసం వండుతారు. రెండో రోజు ఏం వండుతారండి? ఓకే. మూడో రోజు అండి? సరే. నాలుగో రోజు ఉండగా ఏమైపోద్ది? మొదటి రోజు మనం మాంసం వండేస్తాం, చేపలు వండేస్తాం, ఫ్రాన్స్ రొయ్యలు వండేస్తాం. రెండో రోజు కూడా కొంచెం పర్లేదు, బాగానే వండేస్తాం. మూడో రోజు కూడా 10 మంది చుట్టాలు వచ్చి వెళ్ళట్లేదు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఏ బెండకాయ పులుసో చూసారా, ఏ బీరకాయ ఏదో అలాంటివి ఏదో కూర వంకాయ పులుసో పెట్టేస్తాం. తర్వాత 4వ రోజుకి ఉత్తి చారేసి పెట్టేస్తాం. 5వ రోజుకి మనం వెళ్ళమనకుండా వాళ్ళు ఏం చేస్తారు చూసారా? ఇది లోకంలో ఉండే ఆతిథ్యం. కానీ పొప్లి అంటే 3 రోజులు ఎలా ఆతిథ్యం ఇచ్చాడు? 3 రోజులు కూడా మంచి ఆహారమే పెట్టాడంటండి. ఎంతమందికి పైగా చాలామంది వచ్చారు. వాళ్ళు ఎవరో కూడా తెలియకపోయినప్పటికీ, వాళ్ళు వేరే ద్వీపవాసులైనప్పటికీ కూడా పిలిచి మరి అంతమందికి భోజనం పెట్టి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. అయితే ఈ పొప్లి యొక్క తండ్రి అంటండి వచ్చిన రక్తభేద అంటే సరే బాధపడుతున్న ఇతడి దగ్గరికి అతని తండ్రి దగ్గరికి పౌలు గారు వెళ్ళి అయ్యా, నీ కుమారుడు 3 రోజులు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నాడు, ఎటువంటి లోటు లేకుండా, ఆకలి తెలియకుండా మమ్మల్ని మంచి ఆహార పదార్థాలు తెచ్చాడు, మేము ఉండటానికి మంచి నివాసం ఏర్పాటు చేశాడయ్యా. నీవేమో జ్వరంతో బాధపడుతున్నావు, రక్త వీరోచనాలతో బాధపడుతున్నావు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పగానే పౌలు గారు ప్రార్థన చేయగానే అతడుకున్న జ్వరము రక్తభేది తగ్గిపోయింది. ఇప్పుడు స్వస్థత వచ్చింది. ఎప్పుడైతే పౌలు గారిని అతని ఇంటికి ఆహ్వానించగానే అతని ఇంటిలో ఉన్న తన యొక్క తండ్రికి స్వస్థత వచ్చిందా లేదండి? ప్రభువుకి ఆతిథ్యం ఇస్తే మనకేమొస్తుంది చెప్పండి? గొప్ప స్వస్థత కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో జరుగుతాయి. సరే, మీరు గమనించండి. ఎప్పుడైతే ఇతని తండ్రికి స్వస్థత వచ్చిందో ఆ ద్వీపంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోయి, మాకు చాలా జబ్బులు ఉన్నాయి కదా, తగ్గించండి అని చెప్పి చాలామంది వచ్చారు. అందరికీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు ఆ ద్వీపవాసులందరికీ కూడా స్వస్థతనిచ్చాడు. స్వస్థతనిచ్చిన తర్వాత అండి వారెవరూ కూడా ఆ మేలును మర్చిపోకుండా కృతజ్ఞత చూపించారు. అందుకే చూడండి 10వ వచనంలో చూస్తే 28వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. చూసారా? వారికి కావలసిన వస్తువులు, తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా తెచ్చి సమృద్ధిగా పెట్టారు. ఇప్పుడు మీరు గమనించండి, వారందరికీ జబ్బులన్నీ నయమైన తర్వాత వదిలేశారా, కృతజ్ఞత చూపించారా? చెప్పండి, ఏం చూపించారు? కృతజ్ఞత చూపించారు. కొంతమంది మేలు పొందుకుంటారు కానీ ఏం చూపించరు? కృతజ్ఞత చూపించరు. కానీ వీరైతే ఏం చూపించారు చెప్పండి? వీరి జబ్బులు నయమైన తర్వాత వీరందరూ కూడా పౌలు గారికి ఏం చూపించారు? గొప్ప కృతజ్ఞత చూపించారంట. ఈరోజు వాక్యం వింటున్న వారలారా, మీరందరూ కూడా గమనించండి. దేవునికి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా తిరిగి కృతజ్ఞత చూపించడమే దేవుడికి మనం ఇచ్చే ఆతిథ్యము. చూసారా? ఈ లెక్కను చూసుకుంటే ఎన్ని మార్లు ఆతిథ్యం ఇస్తున్నామండి ఆయనకి? చేసిన కొంతమంది జబ్బులు తగ్గే వరకు ఎక్కడికి వస్తారు? చర్చికి వచ్చేస్తారు. తగ్గగానే ఎవరు మర్చిపోతారు చెప్పండి? దేవుని మర్చిపోతారు. కానీ పౌలు గారు ప్రార్థన చేసిన తర్వాత పొప్లి మర్చిపోలేదండి. కృతజ్ఞత చూపించాడు కదా, కావలసినవన్నీ ఇచ్చాడు. చూసారా? కృతజ్ఞత చూపించాడు.
అదే దేవుడు కావలసిన ఆతిథ్యం. దేవుడు ఎన్ని ఉపకారాలు చేయట్లేదు చెప్పండి. ఉదయం మొదలుకొని సాయంకాలం పడుకునే వరకు, ప్రతిరోజు ప్రతి క్షణము, మళ్ళీ రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచే వరకు ఉపకారం చేయట్లేదా? ఇన్ని ఉపకారాలు చేస్తున్నప్పుడు మనం ఎంత కృతజ్ఞత చూపించాలంటారు దేవుడికి? చాలా కృతజ్ఞత చూపించాలి. కానీ చాలామంది కృతజ్ఞత మాత్రం చూపించలేకపోతున్నారు, మర్చిపోతున్నారు. చూసారా? అందుకే పౌలు గారు అంటారు, అందరికి ప్రకటించిన తర్వాత చివరికి నేను భ్రష్టుని అయిపోతానేమో. చూసారా? మనకు సుఖం ఎక్కువైపోయింది అనుకోండి, మనకు ఏమనిపిస్తుంది? అంత సుఖం వచ్చేసింది కదా, ఇంకెందుకు ఉదాహరణ మీరు చెప్పండి. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తారండి? కన్నీరు కారుస్తూ మోకాల మీద ఉండి చూడండి, ఇంకెంతసేపు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. కష్టం తీరిపోయిన తర్వాత రోజు కూడా అలాగే చేస్తున్నారా? చెప్పండి. అంటే ఏం లేదు, కృతజ్ఞత లేదు. కష్టం తీరిపోయిన తర్వాత రోజు ఇంకా ఎక్కువ చేయాలి. ప్రభువా నేను అంత ప్రార్థన చేస్తే నా కష్టం తీసివేసావు కదా, మీకు ఎన్నో స్తుతులు ప్రభు అని ఇంకా ఎంతో ప్రార్థన చేయాలి కదా. కష్టం ఉన్న రోజున కన్నీరు కారుస్తున్నాము, మోకరిస్తున్నాము, ఎంతో భారభరితమైన ప్రార్థన చేస్తున్నాం ప్రభు దగ్గర, మన హృదయాన్ని కుమ్మరించేస్తున్నాం. ఎప్పుడైతే కష్టం తీరిపోయిందో ఇంకేం మర్చిపోతున్నాం చెప్పండి? ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, కానీ ప్రార్థన తక్కువైపోతుంది. చూసారా? మరి ఇంకేదండి కృతజ్ఞత? కృతజ్ఞత ఎక్కడ చూపిస్తున్నట్టు మనం? చూసారా? ఇంకా ఎక్కువ చేయాలి కదా, ఇంకా ఎక్కువ చేయాలి. అందుకే నేను ప్రార్థన చేశానండి. ఒకరోజు నాకు కూడా ఒక చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు విపరీతమైన ప్రార్థన చేశాను, చాలా ప్రార్థన చేసినప్పుడు నాకు అనిపించింది, నాకు ఈరోజు జబ్బు వచ్చింది కాబట్టి, లేకపోతే నాకు కష్టం వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత ప్రార్థన చేశాను. కష్టం లేకపోతే ఇంత చేయట్లేదు కదా. అందుకే ప్రభువా, నాకు కష్టం వచ్చినా కష్టం రాకపోయినా, నా ప్రార్థన నెరవేరినా నెరవేరకపోయినా, నేను మాత్రం ప్రతిరోజు ఇలాగే ప్రార్థన చేయాలి ప్రభువా. నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎంత ప్రయాసపడి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నానో, నా కష్టం తీరిపోయిన రోజు కూడా నేను అలాగే ప్రార్థన చేయాలి ప్రభా. అంతసేపే చేయాలి, ఎక్కడ కూడా ప్రార్థనలు తగ్గకూడదు ప్రభా. చూసారా? అందుకే కష్టం లేకపోతే మనకి ఎవరు గుర్తుకురారో చెప్పండి? దేవుడు చాలామంది గుర్తుకురారు. అందుకే ఎక్కువ ప్రార్థన చేయాలండి, మర్చిపోకూడదు, కృతజ్ఞత చూపించాలి. చాలామంది కృతజ్ఞత చూపించరు. చూసారా? మర్చిపోతూ ఉంటారు, ఉపకారాలను మర్చిపోతారు. ఉపకారాలను మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారాలు దేనిని కూడా మరువకూడదు. చూసారా? అందుకే పౌలు గారు వారితో పాటు ఉన్నవారు ఓడలో వెళ్తుంటే ఆ ద్వీపవాసుల కృతజ్ఞతతో అన్ని పదార్థాలు, కావలసిన వస్తువులు, వారి ప్రయాణానికి కావలసిన వస్తువులన్నీ తెచ్చి పెడుతున్నారు. ఉదాహరణకి ఈ కాలంలో ఎంత దూరం వెళ్ళాలన్నా చాలా సులువుగా వెళ్ళిపోగలుగుతున్నాం, కానీ ఆ కాలంలో ఓడ ప్రయాణాలు, ఒక దేశం నుండి ఒక దేశానికి వెళ్ళాలంటే చాలా నాళ్ళు ప్రయాణం పట్టేది కదా. ఆ ప్రయాణంలో కావలసిన వస్తువులన్నీ కూడా వీరు అమర్చారండి. చూసారా? మర్చిపోలేదు, కృతజ్ఞత చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ కృతజ్ఞత చూపించాలండి మనం ఎప్పుడు కూడా దేవుడికి. ఎప్పటికప్పుడే భోజనం చేస్తున్నప్పుడు ఏం చూపించాలి? ప్రభు ఇంత గొప్ప విందు నాకు ఇచ్చినందుకు మీకు స్తుతి, మనసులో స్తుతి చెప్పండి. విందు ఇచ్చాడు కదా, తిన్న తర్వాత కూడా స్తుతి చెప్పాలంటండి. పడుకునే ముందు స్తుతి చెప్పాలంటే, రోజంతా ఉదయం లేచినప్పుడు ఇంకో రోజు బహుమానంగా ఇచ్చాడు కదా. చాలామంది ఇంకో రోజును చూడలేకపోతున్నారు, మనం చూసాం కదండి. స్తుతి చెప్పాలి. ఈరోజు మీరు దేవాలయానికి వచ్చారు, వచ్చినందుకు స్తుతి. మరలా మీరు ఇంటికి క్షేమంగా వెళ్ళినందుకు స్తుతి. ఉపకారాన్ని మర్చిపోకూడదు. ఎన్నో గొప్ప గొప్ప ఉపకారాలు చేస్తున్నాడండి. మనం చాలామంది గుర్తించట్లేదు, కానీ గ్రహించట్లేదు. కానీ ఒక్కసారి గ్రహిస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన చేసిన ఉపకారాలు ఎంత గొప్పవో మనకు అర్థమవుతాయి. చాలామంది గ్రహించక ప్రభు చేసిన ఉపకారాలు గుర్తించక ఏం చూపించలేకపోతున్నారంటే కృతజ్ఞత చూపించలేకపోతున్నారు. కానీ వాస్తవానికి దేవునికి కృతజ్ఞత చూపించడం కంటే గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, మన పనులన్నీ పక్కన పెట్టేసి అంటండి, ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రభుకి స్తుతి మాత్రమే చేసినప్పటికీ కూడా అది కూడా ప్రభు ప్రేమ ఎదుట మిక్కిలి స్వల్పం అంటండి. చూసారా? అయినా ఆ స్వల్ప స్తుతులను కూడా ప్రభు ఎలా అందుకుంటున్నారంట? హస్తార్పణలుగా అందుకుంటున్నాడంట. చూసారా? దేవదూతలు నిత్యం ఆయన్ని స్తుతిస్తాయి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా మట్టి పాత్రులము, పాపులము, అయోగ్యులము, అర్హత లేని వారం, ఎన్నిక లేని వారం అయ్యున్న మన యొక్క స్తుతులు కూడా కోరుకుంటున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు చెప్పండి. ఉదాహరణకి
మిమ్మల్ని నేను పొగుడుతున్నాను అనుకోండి, మీకు ఆనందమే. మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను, మీకు ఆనందమే. అదే ఒక కుక్కో ఒక పందో వచ్చి మిమ్మల్ని పొగుడుతుంది, మీకు ఆనందం అంటారా? కావాలంటారా? పొగడమంటారా? వద్దంటారా? ఒక మనిషి మిమ్మల్ని పొగుడుతున్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంకా పొగడండి అని చెప్తాం మనం. అదే కుక్కో పందో వచ్చేసి మనలో పొగిడేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచే పో 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 అని కొట్టేస్తాం. చూసారా? ఈ రోజున మనం చెప్పండి, మనం ఎవరము? ఏ పాత్రులము? మట్టి పాత్రులము. మట్టి శరీరముతో ఉన్న మనము మహిమ శరీరముతో ఉన్న ప్రభువుని స్తుతిస్తుంటే ఆయన పోపో అనాలి, కానీ అనట్లే. వెళ్ళిపో, నీ స్తుతులు ఎవరికి కావాలి? మహిమ శరీరముతో ఉన్న దేవదూతలు నన్ను స్తుతిస్తున్నాయి కదా, మీరెవరికి కావాలయ్యా? ఆత్మస్వరూపులు నన్ను స్తుతిస్తున్నారు కదా, మీ స్తుతులు ఎందుకు నాకు అన్నారా? అందుకుంటున్నాడండి, హస్తార్పణలుగా అందుకుంటున్నాడంట. అంటే ఆయనకి మన మీద ఎంత ప్రేమ. మన స్తుతి అసలు స్తుతించడానికి యోగ్యులం కాదు, కానీ మన స్తుతులు కోరుకుంటున్నాడంటే ఆయనకి ఎంత ప్రేమ చూడండి. అందుకే చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు, కృతజ్ఞత చూపించాలి. చూసారా? కృతజ్ఞత చూపించే వారిగా మనం ఉండాలి. అలాగే తర్వాత, ఎందుకంటే కృతజ్ఞత చూపించడమే దేవుడికి మనం ఇచ్చే ఆతిథ్యం. చూసారా? అందుకే ఆతిథ్యం చేయి మరవద్దని ఉంది కదండి. ఆతిథ్యం చేయాలి దేవునికి, మనుషులకు చేస్తున్నాం కదా. చూసారా? మనుషులకు చేయడమే కాదు, ఎవరికి చేయాలి చెప్పండి? దేవునికి చేయాలి. చూసారా? తర్వాత ఇంకొకటి చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం నుండి మీరు చూస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం నుండి కూడా మీరు చదువుతూ వెళ్తే 4వ వచనం చూడండి. 4వ వచనం, వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులు చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అలాగే 6వ వచనం కూడా చూడండి. 6వ వచనం, అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను వద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడ కూడి వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. చూసారా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందండి? యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. 4వ వ్యక్తి ఎవరంటే యాసోను. మొట్టమొదటిగా చెరసాల నాయకుడు, రెండవదిగా లూదియా, మూడవదిగా పొప్లి, 4వ వ్యక్తి పేరేంటి చెప్పండి? యాసోను. ఇప్పుడు మీరు గమనించండి, యాసోను ఎవరిని చేర్చుకున్నాడు? పౌలు గారికి అతని ఇంటిని చేర్చుకుని, ఎన్ని రోజులు ఉంటావో మీరు ఉండండి అయ్యా, ఇక్కడ మీరు ఎన్ని రోజులున్నా నేను మీకు భోజనం ఏర్పాటు చేస్తాను, మీరు ఎన్ని రోజులున్నా మీరు పడుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను, మీరు ఉండటానికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాను, మీకు ఏ బాధ లేకుండా నేను చూసుకుంటానయ్యా, మీరు ఈ ఊరిలో ఉన్నంతకాలం కూడా మీరు మా ఇంటి దగ్గర ఉండండి, నేను మిమ్మల్ని చూసుకుంటానని యాసోను గారు పౌలు గారిని తీసుకెళ్ళి ఎవరింట్లో పెట్టుకున్నాడంటే అతని ఇంట్లో పెట్టాడు. సరే, మీరు గమనించండి. ఉదాహరణకి మీరు గమనిస్తే, దైవ సేవకుడిగా నేనే మీ ఇంటికి వచ్చాను అనుకోండి, లేదంటే అతిథులు మీ ఇంటికి వచ్చారంటే, మీ ఇంటి దగ్గర కూటం జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏమండి? అన్ని ఐటమ్స్ వండేస్తారు. నిజమే. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు? చాలా ఆహార పదార్థాలు, ఎన్నెన్నో రకరకాల వంటకాలు పెట్టేస్తూ ఉంటారు. వాస్తవానికి అంటే ప్రేమ అన్నమాట. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఏది కోరలేదు, పెట్టినా కూడా నాకు వద్దండి బాబు తినలేను అంటాను. చూసారు? మొన్న నేను నార్మల్గా చిన్నప్పుడు జిలేబీ కొనుక్కునేవాడిని అని చెప్పాను. దానికి ఇస్రాయేల్ గారు 1 కేజీ జిలేబీ తెచ్చి పెట్టారండి నా చేతిలో. నేను ఒక్కడినంత తినేయగలనా? చూసారు? ఇస్రాయేల్ గారు నిద్రపోతున్నట్టున్నారు. సరే, మీరు అందరూ కూడా గమనించండి. ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే చూడండి, చాలామందికి ప్రేమ. చూసారా? కొంతమంది నిజంగా చాలా ప్రేమిస్తూ ఉంటారండి. మేము అడగం కానీ అడగకుండానే చాలామంది ఏదైనా కోరుకున్నాన్ని ఇష్టమని చెప్పినన్ని చాలా చక్కటి ఆహార పదార్థాలు తెచ్చి పెడుతూ ఉంటారు. నాకు వండి తెచ్చి పెట్టాలంటే అది మీరు పొయ్యి దగ్గర కూర్చోవాలి, వండాలి, మార్కెట్కి వెళ్ళాలి, అవన్నీ తేవాలి. అది ఎంత కష్టం? చాలా కష్టమే. కానీ దేవుడు అది కూడా కోరుకోవట్లేదు. అవి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇంకా మనుషులకైతే ఇన్ని ఐటమ్స్ పెడుతున్నారు, మీరు మనుషులకైతే ఇన్ని ఐటమ్స్ పెడుతున్నారు, ఇన్ని ఆహార పదార్థాలు పెడుతున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుడికి పెట్టాలంటే ఖర్చు అవుతుందా? ఖర్చు అవ్వట్లేదు. చూడండి, యాసోను పౌలుని ఇంటికి దగ్గర చేర్చుకున్నాడంట. చేర్చుకున్నప్పుడు అండి, అక్కడ ఉన్న వారందరూ కూడా పౌలు గారిని పట్టుకోవడానికి వచ్చారు. పౌలు గారి మీద ఉన్న వ్యతిరేకత ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లో చేర్చుకుంటారంటారా? అప్పటికే పౌలు గారి మీద వ్యతిరేకత. పౌలు గారి మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఇంట్లో చేర్చుకుంటారా? ఉదాహరణకి
పోనీ రానయ్య ఉన్న రోజుల్లో చర్చిలు అన్నీ ముగించేశారు అనుకుందాం. అలాంటి సమయంలో నేను మీలో ఎవరి దగ్గరికైనా వచ్చి ఈ వారానికి మీ ఇంటి దగ్గర ప్రార్థన పెడతానని అందరినీ రమ్మంటానన్నాను అనుకోండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకున్నారంటే మీ ఇంటిని ముగించేస్తారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని బతిమాలుతున్నాను, ఈ వారానికి మీ ఇంటి దగ్గర ఎట్టుతానండి ప్రార్థన అంటే, మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ ఒప్పుకుంటారు, ఓకే. సరే, మీరు అందరూ కూడా గమనించండి, యాసోని పరిస్థితి కూడా అలాంటిదే. అతని ఇంట్లో ఉన్నందుకండి, అతని ఇంట్లో చేరతీసినందుకంటండి ఇతన్ని ఈడ్చుకెళ్ళిపోయారంట. నువ్వెందుకు అతన్ని నీ ఇంట్లో స్థానం ఇచ్చావు? పౌలు గారికి నీ ఇంట్లో స్థానం ఇవ్వవలసిన అవసరం ఏంటి అని చెప్పి అతన్ని ఈడ్చుకుని వెళ్ళిపోయి పౌలు గారి మీద కోపం అంతటిని ఎవరి మీద చూపిస్తున్నారు? ఈ యాసోని మీద చూపిస్తున్నారంట. అతన్ని ఈడ్చుకెళ్ళిపోయారు. అతన్ని చూడండి, ఒక నేరస్తుడి వలె నిలబెట్టారు, ఒక నేరస్తుడిలాగా నిలబెట్టారంటండి. చూసారా? ఇప్పుడు మీరు గమనించండి, ఇది అసలైన ఆతిథ్యం అంటే ఏంటి? ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యం అంటే ప్రభువు నిమిత్తము ఒక దెబ్బ పడినా, ఒక అవమానం భరించిన, ప్రభువు నిమిత్తం ఒక శ్రమను సహించుకున్న, ఒక నిందను ఓర్చుకున్న, అది ప్రభువుకి కావలసిన ఆతిథ్యం. చూసారా? ప్రభువుకు మనం పెట్టే చికెన్ అయినా మటన్ అయినా ఇదే. చూసారా? ప్రభువుని బట్టి వచ్చే నిందలు, అవమానాలు, హేళనలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, వీటిని ఎవరైతే ఓర్చుకుంటారో అలా ఓర్చుకున్న వారే ప్రభువుకి ఏమి ఇచ్చినట్టు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చినట్టు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నింద వస్తే భరిస్తున్నారా? ప్రభువు నిమిత్తము ఒక శ్రమ వస్తే భరిస్తున్నారా, సహిస్తున్నారా, ఓర్చుకుంటున్నారా? ఓర్చుకోలేకపోతుంటే ప్రభుకి మరి మనం ఆతిథ్యం ఇస్తున్నట్ట? చెప్పండి, ఆతిథ్యం ఇస్తున్నట్ట? ఇవ్వలేకపోతున్నట్టే. చూసారా? ప్రభుకి మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? ఆతిథ్యం ఇవ్వాలి. ప్రభుకి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల ఉద్యమం, అప్పుడప్పుడే నేను దేవుని సేవలోకి వచ్చానమాట అండి. అప్పుడప్పుడే ప్రసంగాలు చెప్పడం మొదలు పెడుతున్నాను. అప్పుడు ఒకసారి షారా గారు భోజనం తెస్తే బిర్యానీ చాలా బాగుందంటే, ఆ తర్వాత రోజే ఆదివారం సేమ్ రెస్టారెంట్ లాగా వండి పంపేశారు మా ఇంటికి. నాకు ఎప్పుడో 5 సంవత్సరాల ఉద్యమం. సరే, నాకు వండి పెట్టడానికి ఆమె ఎంతో ప్రయాసపడి ఉంటుంది, పొయ్యి దగ్గర ఎంతో తిప్పలు పడి ఉండొచ్చు. దేవుడికి ఆతిథ్యం ఇవ్వడానికి, ఒక సేవకుడికి పెట్టడానికి ఇన్ని తిప్పలు ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరిని ఏది అడగనండి, ఏది కోరను. నాకు దయచేసి ఏమి వద్దండి బాబు, మీరు తెస్తానన్నా నేను వద్దంటాను, మీరు వండుతానన్నా నాకు వద్దండి, నేనేమి తినండి బాబు అని చెప్తూనే ఉంటాను. సరే, మీరు గమనించండి. కానీ దేవుడికి ఆతిథ్యం, ఇప్పుడు నాకు ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటి? భోజనం పెడతారు. నాకు ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటి? మీ ఇంటికి వచ్చినప్పుడు కుర్చీ వేసి కూర్చోబెడతారు. నాకు ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటి? మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను బాగా చూసుకుంటారు. అది నాకు ఆతిథ్యం ఇవ్వడం. కానీ దేవునికి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తుని బట్టి వచ్చే నిందలను భరించడమే, క్రీస్తుని బట్టి వచ్చే ఆ యొక్క శ్రమలను ఓర్చుకోవడం, క్రీస్తుని బట్టి వచ్చే ఆ కష్టాలను ఓర్చుకోవడం, శ్రమలను ఓర్చుకోవడం, నిందలు, అవమానాలు, దెబ్బలను ఓర్చుకోవడమే ప్రభువుకు మనం ఇచ్చే ఆతిథ్యం. చూసారా? ఆ యొక్క ఆతిథ్యాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. చూసారా? ప్రభువుకి మనం అందరం ఆతిథ్యం ఇవ్వాలి. వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆతిథ్యం చెయ్య మరవకుడి. ఎప్పుడు మనం ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి చెప్పండి? మనుషులకు ఆతిథ్యం ఇస్తున్న మనము ప్రభువుకి ఇద్దాం. మన ఇంటికి బంధువులు వస్తే, మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, బంధువులు వస్తే ఎలా ట్రీట్ చేస్తారు చెప్పండి? చక్కగా చూసుకుంటారు, పలకరిస్తారు. వారు వెళ్ళే వరకు కూడా ఎంత బాగా చూసుకుంటారో కదా. ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్న దేవుడికి ఆతిథ్యం ఇవ్వాలంటే ఇంకెంత బాగా చూసుకోవాలి? దేవుడికి ఇవ్వద్దాం మరి? ఈరోజు దేవుడు వస్తుంటే మనం సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నాం, ఆయనకి సరిగ్గా గౌరవం ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వాలి కదా. అందుకే ప్రభుకి యాసోను వలె ప్రభువు నిమిత్తము వచ్చిన శ్రమను ఓర్చుకున్నప్పుడే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యం. చూసారా? 4 రకాల మనుషులు, నలుగురు మనుషులను చూపించాను. 4 రకాల ఆతిథ్యాలు చెప్పాను. ప్రభువుకి ఇచ్చే ఆతిథ్యాలు, మనుషులకి ఇచ్చే ఆతిథ్యాలు వేరు, ప్రభువుకి ఇచ్చే ఆతిథ్యం వేరు. ప్రభు అందరిలాంటి వాడు కాదు కదా. అందుకే అయ్యగారు అన్నారు, ఇటు దేవుడు ఇటు నరుడు ఎవరుని ఎక్కడం లేరు. ఇప్పుడు చెప్పండి, మనుషులకి ఆతిథ్యం ఇవ్వాలంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ దేవునికి ఆతిథ్యం ఇవ్వాలంటే డబ్బు ఖర్చు అవుతుందా? అందుకే యేసుని ధ్యానించుట వలన అయ్యగారు రాశారు కదా, యేసునే ధ్యానించుచుండండి ఏకాంతమందు, యేసునే ధ్యానించుచుండండి
యేసునే ధ్యానించుట ఏమియును సమయంబు పోదు. చూసారా, సమయం పోదంట, విశ్రాంతి పోదు, ఖర్చు అవ్వదు, ₹1 కూడా ఖర్చు అవ్వదు, మీ పని వెనకబడదు, మీ సుఖం తగ్గదంట యేసుని ధ్యానించుట వలన. చూసారా, అందుకే ప్రభువుకు మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? ఆతిథ్యం ఇవ్వాలి. అందుకే మొట్టమొదటికి ఎవరి కోసం చెప్పానంటే, ఎవరు చెప్పండి? చెరసాల నాయకుడు. చెరసాల నాయకుడు ఇచ్చిన ఆతిథ్యం ఏంటంటే ప్రభువుని గాయపరచకుండా ఉండటం. ఈరోజు ప్రభువుని ఎవరైతే గాయపరచకుండా ఉంటారో అదే ప్రభువుకి మనం ఇచ్చే ఆతిథ్యం. రెండవదిగా ఎవరి కోసం చెప్పానండి? లూదియా ఎవరి మాటలు ఎందు లక్ష్యం ఉంచింది? దేవుని యొక్క మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. ఎవరైతే ప్రభు యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటారో అదే ప్రభువుకు వారిచ్చే ఆతిథ్యం. మూడవదిగా ఎవరి కోసం చెప్పాను? పొప్లి. ఈ పొప్లి అనబడిన వ్యక్తి కృతజ్ఞత చూపించాడు దేవునికి, దేవుని యొక్క కార్యానికి కృతజ్ఞత చూపించాడు. ఎవరైతే దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోకుండా కృతజ్ఞత చూపిస్తారో వారే దేవునికి ఆతిథ్యం ఇస్తున్నవారు, ఆతిథ్యం ఇచ్చిన వారు. అలాగే నాలుగోది ఎవరు చెప్పండి? యాసోను. క్రీస్తును బట్టి వచ్చే నిందలను, శ్రమలను, అవమానాలను ఎవరైతే భరిస్తారో వారే ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చిన వారు. కాబట్టి ఈ రోజున మన అందరం కూడా ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి చెప్పండి? ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఈ రోజున మనుషులు ఎంతమందికో ఆతిథ్యం ఇస్తున్నాం కదా, ప్రభువుకి ఆతిథ్యం ఇద్దాం. ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వడం వలన గొప్ప దీవెనలు పొందుకుంటామండి. దేవునికి ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాం గారు చూసారా, తండ్రి అవ్వడానికి కూడా నిజంగా ఆయనకు అవకాశం లేని స్థితి. అలాంటి ఆయన వేలకు ఏమయ్యాడు చెప్పండి? తండ్రి అయ్యాడు. ఒక్క కుమారుడు కూడా లేడు. అలాంటి ఆయన ఎంతమందికి తండ్రి అంటే ఆయన కుమారులు, ఆయన సంతానం ఎంతగా ఆశీర్వదింపబడిందంటే ఆకాశపు నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె దేవుడు అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదము దేవునికి ఆతిథ్యం ఇవ్వడాన్ని బట్టి. ఈరోజు మనం కూడా ఈరోజు చెప్పుకున్నట్టుగా ప్రభువుకి ఇవ్వవలసిన ఆతిథ్యం ఇద్దాం, ప్రభువుకి ఇవ్వవలసిన ఆతిథ్యాన్ని ఇద్దాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. మహోన్నతుడ మహాగణుడ, మీ ఘనమైన పాదములకు నమస్కారములు, స్తోత్రములు స్వామి. అయ్యా, మీకు ఆతిథ్యం ఇచ్చేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి. అయ్యా, మానవులైన వారికి ఎంతో చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తున్నాం, కానీ మీకు ఇవ్వలేకపోతున్నామేమో స్వామి. మీకు ఆతిథ్యం ఇచ్చే స్థితిలో మమ్మల్ని నిలబెట్టుకోండి. ఎలాగునైతే చెరసాల నాయకుడు మీ గాయాలు కడిగారో అలాగున ప్రభు మేము కూడా మిమ్మల్ని గాయపరచకుండా మీకు ఆతిథ్యం ఇచ్చే స్థితి దయచేయండి. లూదియా ఎలాగునైతే మీ మాటలు యందు లక్ష్యం ఉంచిందో మేము కూడా మీ మాటలు యందు లక్ష్యం ఉంచి మీ వాక్యానుసారంగా నడవడమే మీకు ఆతిథ్యం ఇవ్వడం. కాబట్టి అట్టి స్థితిని మాకు దయచేయండి స్వామి. అలాగునే ప్రభువా, ఎలాగునైతే పొప్లి చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత చూపించాడో, కృతజ్ఞత చూపించడమే మీకు ఇచ్చే ఆతిథ్యం. కాబట్టి మీరు మాకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు, మర్చిపోకుండా మీకు ప్రభు ఉపకారం పట్ల కృతజ్ఞత చూపించే ఆతిథ్యం మాకు దయచేయండి. అలాగునే ప్రభువా, యాసోను గారు ఎలాగునైతే మీను బట్టి వచ్చిన, క్రీస్తుని బట్టి వచ్చిన నిందలన్నిటిని భరించి ఓర్చుకుని సహించాడో అదే మీకు ఆతిథ్యం ఇవ్వడం కదా ప్రభువా. అలాగుని మేము కూడా మీ కొరకు వచ్చే నిందలన్నిటిని సహించి ఓర్చుకుని మీకు ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా మా అందరిని నిలబెట్టుకోమని వాక్యమైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.